ఓకే, నెక్స్ట్ కూడా తెలంగాణ నుంచి వస్తుంది. సృష్టి కేసులో డాక్టర్ నమ్రత తొలి రోజు విచారణ ముగిసింది. బిగ్ బ్రేకింగ్. నమ్రతను విచారించారు గోపాలపురం పోలీసులు. చైల్డ్ ట్రాఫికింగ్, సరోగసీపై పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. ఐవీఎఫ్ కోసం వచ్చిన దంపతులను సరోగసీ వైపు ఎందుకు మళ్లించారని పోలీసులు ప్రశ్నించారు. పోలీసుల ప్రశ్నలకు నమ్రత సమాధానం ఇవ్వనట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి రంజిత్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రంజిత్, డే 1 విచారణ ఎంతసేపు ముగిసింది? పోలీసులు ఏం ప్రశ్నలు అడిగారు? నమ్రత నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? ఏం తెలిసింది? అంటే మొదటి రోజు కస్టడీలో భాగంగా నమ్రతను విచారిస్తే ఆమె కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పింది. మిగతా పోలీసులు అడిగినటువంటి ఈ ఐవీఎఫ్కి సంబంధించి ఈ ఫర్టిలిటీ ఏజెంట్లు కావచ్చు, ఆ తర్వాత ఈ డాక్టర్ అనెస్థీషియా డాక్టర్తో ఉన్నటువంటి బిజినెస్ లింక్స్పై కూడా ఆమె మౌనంగా ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే కొంతమంది ఏదైతే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఏజెంట్లుగా ఉన్నారో వారికి సంబంధించి ప్రమేయం పైన కూడా ఆమె వద్ద నుంచి కొన్ని కీలక ఆధారాలను ముందు ఉంచి ఆమె వద్ద నుంచి సమాధానాలు రాబట్టారు. సో ఇక్కడ దీనికి సంబంధించి ఆయన కొడుకు డాక్టర్ అడ్వకేట్గా ఉన్నటువంటి జయకృష్ణతో కలిసి ఎవరైతే బాధితులు ఒకవేళ ఆమెను ఎదురు ప్రశ్నించారో వాళ్ళపై తిరిగి వాళ్ళ కొడుకు ద్వారా కేసులు పెట్టించారన్నటువంటి విషయాలు కూడా ఇప్పుడు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా నమ్రత దాదాపు ఇప్పటివరకు ఒక 60 మందికి సంబంధించి పేషెంట్స్ లిస్ట్ని ఇప్పుడు పోలీసులు సేకరించారు. వాటిలో కొంతమందికి సంబంధించి వాటిని పోలీసులు కాంటాక్ట్ అయ్యారు. వారి వద్ద నుంచి కూడా వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తే అందులో చాలామంది వివరాలు ఇచ్చేందుకు ముందుకు రారు, మరికొంతమంది సమాధానాలు చెప్పారు. సో వాటి ఆధారంగా కూడా ప్రస్తుతం పోలీసులు నమ్రతను విచారిస్తున్నారు. ముఖ్యంగా నమ్రతకు ఇక్కడ ఎవరైతే చైల్డ్ ట్రాఫికింగ్కి సంబంధించి నెట్వర్క్తో ఉన్నటువంటి పరిచయాలపై కూడా ఈరోజు కీలక విషయాలు ఆమె వద్ద నుంచి రాబట్టారు. ఆమె ప్రత్యక్షంగా సంబంధం లేనప్పటికీ మాత్రం ఆమెకు సంబంధించిన వ్యక్తుల సహకారంతో ఆ చైల్డ్ ట్రాఫికింగ్ ముఠాతో తనకు సంబంధం లేనటువంటి విషయాలు కూడా ఆమె దర్యాప్తులో ఒప్పుకున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. సో మొదటి రోజు చైల్డ్ ట్రాఫికింగ్కి సంబంధించిన అంశంలోనే ప్రధానంగా పోలీసులు దృష్టి పెట్టారు. ఆ తర్వాత ఐవీఎఫ్కి సంబంధించిన ఏజెంట్లను ఏ రకంగా రిక్రూట్ చేసుకున్నారు, వారికి ఏ రకంగా డబ్బులు ఆశ చూపి ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపారు, ఈ మొత్తం హాస్పిటల్కి వస్తున్నటువంటి పేషెంట్ని ఏ రకంగా సరోగసి వైపు మళ్లిస్తున్నారన్నటువంటి అంశంపైన కూడా ప్రస్తుతం పోలీసులు వివరాలు రాబట్టారు. మరో 4 రోజుల కస్టడీలో ఈ మొత్తం వ్యవహారంలో ఇంకా కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ రంజిత్.